మాకు గిల్టీగా ఉండేది. తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాడిని, ఆకతాయిగా తిరుగుతా నాకు అలా అనిపించేది. నా జీవితం అలా లేదనుకోండి. కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది. ఆ షూ కూడా వచ్చేది కాదు, చెమటతో తడిచిపోయేది. ప్రత్యేకించి గత ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు. ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరూ తెలుసు. నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా. మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ని బాగా చూడండి. నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు. రంగస్థలం గురించి మాట ఆంజనేయ స్వామి మాలంటారు. ఎందుకునా చేస్తామంటాను అప్పుడప్పుడు. క్షమించాలి, రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా. ఎంత